ఆహ్వానించారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది, ఆమె ఏమి చాలా పెద్ద రాజకీయంగా లోపం ఎక్కడుందంటే, ఆమె బీఆర్ఎస్ నా అధినేత అంటే మా నాన్న నేను చెప్పి మేము లేఖ రాసిన బీజేపీ మీద విమర్శ చేయలేదు వరంగల్ సమావేశంలో అన్నది ఆమె మొదలు చేసిన ఆరోపణ. అవును. కానీ ఇప్పటి వరకు ఆమె బీజేపీని ఏమి అనడం లేదు. ఈ రోజు కూడా నిన్న కూడా ఆమె హరీష్ రావు వెనుక, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటుంది ఆమె. మరి బీజేపీని ఎదుర్కోవడం అజెండా అయినప్పుడు మీరు బీజేపీ మీద చేస్తున్న విమర్శ లేదు, ఆరోపణ లేదు, మీరేం ఎదుర్కోవడం లేదు బీజేపీ పిలుపులు వాటి మీద. అందువల్ల అంటే సానుకూలంగా ఉందనుకోవచ్చా కవిత బీజేపీ అనుకోవాలి. డెఫినెట్ గా షీ సాఫ్ట్ ఆన్ బీజేపీ. ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ కేసు అనేది ఉంది కాబట్టి ఇప్పుడు భారతదేశం అంతా జరుగుతున్నదే బీజేపీ త్రిశూల వ్యూహం. అందువల్ల ఈ పరిస్థితుల్లో సిబిఐ తెలంగాణలోకి కూడా ఎంటర్ అవుతుంది. అది ఎవరెవరికి ఎట్లా తిరుగుతుంది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. కానీ అంటే బీజేపీ పార్టీ కూడా ఒకవేళ కేసీఆర్ కూతురు కాబట్టి జాతీయ స్థాయిలో పదవి ఏమన్నా ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆమెను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? వెంటనే ఆ పని వాళ్ళు చేయకపోవచ్చు. ముందు చిందరవందర చేయడం వాళ్ళకు ఒక వ్యూహం. ముందు ప్రతిపక్షాలను రీప్లేస్ చేయలేకపోయినా కనీసం వారిని తికమక పెట్టి గజిబిజికి ఇబ్బంది. అంటే ముఖ్యంగా మీరు అంటున్నట్టుగా ప్రాంతీయ పార్టీలను తికమక చేయడం, ప్రాంతీయ పార్టీలను ఎదగకుండా చేయడం అనేది ఒక స్ట్రాటజీ. ఖచ్చితంగా వాళ్ళ వ్యూహం. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు 8 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు రావడం అన్నది ఈ ఓటు చోరీ ద్వారా వచ్చిందని ఆయన ఆరోపించారు. సంగతి ఎట్లా ఉన్నా 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు రావడం అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మెతక వైఖరి, అక్కడక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి ఉండాలి అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. సో ఇప్పుడు కవితను కూడా వాళ్ళు అదే విధంగా ఆమె మీద ఉన్న చాలా చోట్ల వాళ్ళు చేసింది అదే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సిబిఐ గురించి ఏమి మాట్లాడరు, పవన్ కళ్యాణ్ మాట్లాడరు. ఎందుకు అంటే అవన్నీ వాళ్ళకు వర్తించేవన్నీ వీళ్ళకి కూడా వర్తిస్తాయి కదా ఆ మాటలన్నీ కూడా. అందువల్ల కవిత ఖచ్చితంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారు అన్న వాళ్ళు. ఎలా అంటే ఒకవేళ కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ముందుకెళ్తే నిలబడగలుగుతుందా, మనుగడ సాధిస్తుందా? పార్టీగా ఆమె రాజకీయ ప్రభావం ఎంత చూపిస్తుంది లేదా ఎంత మద్దతు చూరగొంటుందని కాదు, కానీ వీళ్ళకైతే తలనొప్పి తెచ్చిపెట్టగలుగుతుంది. అంటే సొంత ఇంట్లో కుంపటిలాగా మాత్రం ఉండగలుగుతుంది. అంతే కదా. వాళ్ళకు అంటే ఇంట్లోనే కల్లోలం వచ్చింది, లేకపోతే సొంత కుటుంబాన్ని కూడా సొంత కుటుంబంలోనే విమర్శలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద షర్మిలను, లేకపోతే ఇంకొక ఆయన మీద అక్కడ. కానీ మరో షర్మిల అనుకున్నట్టుగా షర్మిల మాత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ అయింది, ఆమెకు పదవి అవుతుంది. పదవి ఉంది, ఆమె ఏదో పోటీ, ఆమెకి రాజశేఖర రెడ్డి కుమార్తె కొన్ని ఉన్నాయి. కానీ ఓట్ల ప్రభావం ఎంత చూపుతారు ఇది అన్ని రాష్ట్రాల్లో. మనం తమిళనాడులో అలగిరి చూస్తాం, కనిమొళి చూడొచ్చు. కనిమొళిని మనం అక్కడ కనిమొళి స్టాలిన్ ఉంటే అలగిరి మొదట్లో తిరగబాటు. మీరు యూపీకి వెళ్తే కనుక శివరాజ్ యాదవ్ కు, అఖిలేష్ యాదవ్ కు, మీరు కుటుంబ గొడవ. మీరు బీహార్ వెళ్తే కనుక అక్కడ కూడా ములాయం సింగ్ యాదవ్ కొడుకుల కొడుకుని పంపించేశారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు మనం కర్ణాటకలో కూడా ఉంది. ఉదాహరణకు దేవగౌడ బలహీనపడ్డాడు, కానీ లేకపోతే వాళ్ళకు అక్కడ కూడా కుటుంబ నేపథ్యం ఉంది. కాకపోతే ఇక్కడ మరీ ఒకరికి ఇద్దరు బావమర్ది బావ. ఇప్పుడు ఏమైందంటే ఇది అవగానే ఇప్పుడు కవిత కారణంగా హరీష్ రావు, కేటీఆర్ ఒకటైపోయారు. మా బావ 6 అడుగుల బుల్లెట్, డైనమిక్ లీడర్. ఇప్పుడు నెక్స్ట్ లీడర్ ఎవరు? డైనమిక్ లీడర్ హరీష్ రావు అనే మాట కేటీఆర్ ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తేడాగా ఎక్కువగా ఉన్నది. కేటీఆర్ ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ని కూడా. అవును అదే దానికి ఆయన పెట్టిన ఇంట్రోలో మా డైనమిక్ లీడర్ అవన్నీ పెట్టారు, మా 6 అడుగుల బుల్లెట్ అన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ ఆత్మరక్షణ కోసం కూడా హరీష్ రావును రక్షించాల్సిన ఒక పరిస్థితిలోకి కవిత మాటలతో ఇంకా పెరిగింది. ఇవన్నీ చాలా మలుపులకు దారి తీస్తాయి. బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితి బాగాలేకపోవడం. ఇప్పుడు కవిత ఒక మాట అన్నారు, కేసీఆర్ మీద సిబిఐ విచారణ అంటే తెలంగాణ భగ్గుమనాలి కదా. అనలేదు, మరి అనకపోవడం అనేది వాస్తవం.
రేపు 12 గంటలకు ప్రెస్ మీట్ కూడా కవిత పెడతా అని చెప్పి ఇప్పుడే వాళ్ళ పిఆర్ఓ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అంటే మళ్ళీ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తుందనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు. ఇంకోటి వెనక్కు తగ్గే అవకాశం ఏమి ఉండదు. ఆమె ఇప్పటికే ఇంతదాకా వచ్చిన తర్వాత ఆమె తప్పకుండా మరిన్ని విషయాలు బయట పెడతానన్నట్టుగా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కాబట్టి బయట పెట్టడం వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారనేది ఎట్లా ఉన్నా కానీ రాష్ట్రానికి ప్రజలకు మంచి జరిగే విధంగాను జరిగిన తప్పులు దిద్దుకునే విధంగా పార్టీలు వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ఇదంతా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన వ్యవహారంగా భావించవచ్చు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అవును, ఈ అంతర్గత కుమ్ములాట్లు అనేవి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. వీళ్ళకు ఉపయోగపడే అంశాలు అవుతాయి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకి కవిత రాబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కవిత రేపు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాలు చెప్తుందనేది కూడా ఖచ్చితంగా సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి ప్రెస్ మీట్లో అన్న సంతోష్రావు, బావ హరీష్ అవినీతి అనకొండల పైన ఆరోపణలు చేసిన కవిత రేపు ఏ నేతను టార్గెట్ చేస్తుంది,